నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరినాడు. ఈ మేరకు ఆయన కడప ఎస్పీకి లేఖ రాయడంపై రాయలసీమలో దిగుమాల చర్చ జరుగుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీ నుంచి ప్లైయాస్ను తాడిపత్రిలోని ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి తోలే విషయమై ఆదినారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవ జరుగుతాండే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నేను నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి బదులు దివాకర్ రెడ్డి అని చెప్పిన, అందుకు క్షమాపణ అడుగుతుండా. ప్లయాస్ తోలే విషయమై ఆది ప్రభాకర్ రెడ్డి మధ్య సుమారు 50 రోజులుగా గొడవ అవుతోంది. జేసీ ట్యాంకర్లను ప్లయాస్ తోలడానికి ఆది వర్గీయులు అనుమతించలే. ఈ నేపథ్యంలో తాడిపత్రి మీదుగా ఆది వర్గీయుల వాహనాలను జేసీ కూడా అనుమతించలే. మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మీ ఊరికి మా ఊరు కూడా అంతే దూరమని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటాడు. అంతే కదా మరి. అయితే పోలీసు ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు జేసీ ఒక మెట్టు దిగి అనుమతించినారు. కడప ఎస్పీకి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి రాసిన లేఖ ఏముందో చూద్దాం. ఆ లేఖలో ఆర్టీపీపీ నుంచి ప్లయాస్ తరలించే మా వాహనాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది అన్నకుమారుడు భూపేశ్ రెడ్డి అడ్డుకుంటే సహించేది లేదు. అక్టోబర్ 15న ఆర్టీపీపీ వద్ద మా వాహనాలను అడ్డుకోవడంపై మీ దృష్టికి తీసుకొచ్చినాం, అయినా చర్యలు తీసుకోలేదు. భూపేశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో మేము ఈ నెల 23న కడప నుంచి వచ్చే సిమెంటు ఇసుక అక్రమ రవాణా వాహనాలను నిలిపేసినాం. కడప ఎస్పీ విజ్ఞప్తి మేరకు ఆ రోజు వాటిని వదిలేసినాం. ఈ నెల 25 నుంచి ప్లయాస్ లోడింగ్కు మా వాహనాలను అనుమతిస్తామని తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ హామీ ఇచ్చినాడు. అయినా కూడా ఒక రోజు అదనంగా గడువు ఇచ్చినాం. బుధవారం నుంచి లోడింగ్కు మా వాహనాలు ఆర్టీపీపీకి వెళ్తాయి. ఈ దఫా కూడా అడ్డుకుంటే తేలికగా తీసుకోం. మేము రాత్రికి రాత్రే రాజకీయ నాయకులుగా అవతరించలే. మా కుటుంబం 1932 నుంచి రాజకీయాల్లో ఉంది. కండకలవాడిదే రాజ్యం అన్నట్లుగా భూపేశ్ రెడ్డి వర్గీయులు ఆదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడినాడు. ఈ దఫా మేము తప్పక ప్రతిస్పందిస్తామని ముందుగానే ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే బీజేపీలో చేరినాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో నాపై 85 అక్రమ కేసులు బనాయించినారు అని ఎస్పీకి రాసిన లేఖలో ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించినాడు. అందుకే ఈరోజు జమ్మలమడుగు తాడిపత్రి నియోజకవర్గాల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇద్దరూ పంతాలకు పోయే నాయకులే. ఎవరు చెప్పినా వినే రకమైతే కానే కాదు. ఆదాని నుంచి సబ్ వర్క్స్ తీసుకొని చేస్తున్న సీఎం రమేష్ కంపెనీపై దాడి చేయడాన్ని పరోక్షంగా ప్రభాకర్ రెడ్డి గుర్తు చేయడాన్ని మనం గమనించవచ్చు. దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేం సీఎం రమేష్ మాదిరి కాదు అని నేరుగా ఎస్పీకే ప్రభాకర్ రెడ్డి చెప్పినాడు. మరోవైపు ఆదినారెడ్డి కూడా పంతానికి పోతే ఎన్నికి తగ్గే రకం కాదు. ఎందాకైనా సరే రా చూసుకుందాం అనే టైపు. ఆదినారాయణ రెడ్డికి అదనంగా ఇక్కడ స్థానికుడు కావడంతో బలం మొచ్చాది. అయితే ఈరోజు ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి రావాలని అనుకుంటున్నాడు ఆర్టీపీపీకి. ఏది తన ట్యాంకర్లు తీసుకొని అనుమతించారా లేదా? అనుమతించకపోతే ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తాడు? ఇంకా సవాల్ విసిరినాక ఆయన ముందుకే వాళ్ళు కదా. అందులో ఇద్దరు కూటమికి సంబంధించిన నాయకులే. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో టీడీపీ నాయకుడు, ఈయన ఆదినారాయణ రెడ్డి ఏమో బీజేపీ నాయకుడు. ఇద్దరు డి అంటే డి అని పొట్టేల మాదిరి తలబడతాండారు. ఈ ఆర్టీపీపీలో అయితే అంతా టెన్షన్ ఏమవుతుందో అనే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. మరి చూడాలా ఈరోజు ఏమవుతుందో మరి.